వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మనం ఇప్పుడు కాంతి కాంతి అనే టాపిక్కి సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ని చూద్దాం. ఫస్ట్ వన్, కాంతిని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏమిటి? జవాబు ఆప్టిక్స్. నెక్స్ట్, భూమి నుంచి కాంతి చంద్రుడికి చేరడానికి పట్టేటటువంటి సమయం ఎంత? జవాబు 1.255 సెకండ్లు. నెక్స్ట్, పరావర్తన సూత్రాల్లో మొదటిది ఏమిటి? పరావర్తన సూత్రాల్లో మొదటిది ఏంటంటే జవాబు పతన కోణం = పరావర్తన కోణం. నెక్స్ట్, పుటాకార దర్పణాల ఆవర్తనం విలువ డాష్. జవాబు 1 కంటే తక్కువ. నెక్స్ట్, సోలార్ కుక్కర్లో వాడేటటువంటి దర్పణాలు ఏమిటి? జవాబు పుటాకార దర్పణాలు. నెక్స్ట్, కాంతి మరియు కాలం ఎల్లప్పుడూ ప్రయాణ కాలం తక్కువగా ఉండేటటువంటి మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఫెర్మాట్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్, 2D కటకాన్ని వాడాలని డాక్టర్ సూచించారు. ఆ కటక నాభ్యంతరం డాష్. జవాబు 50 సెంటీమీటర్లు. నెక్స్ట్, షాపింగ్ మాల్స్లలో సెక్యూరిటీ కోసం వాడేటటువంటి దర్పణాలు ఏమిటి? జవాబు పుటాకార దర్పణాలు. నెక్స్ట్, దర్పణాలను వాడి శత్రువుల ఓడలను తగులబెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఆర్కిమెడిస్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్, విమానం నుంచి చూస్తే ఇంద్రధనస్సు ఏ విధంగా కనిపిస్తుంది? జవాబు వృత్తాకారంగా కనిపిస్తుంది. నెక్స్ట్, సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కాంతి దేనిలోకి ప్రయాణించాలి? జవాబు సాంద్రతర యానం నుంచి సాంద్రతర యానంకి ప్రయాణించాలి. సాంద్రతర యానకం నుంచి సాంద్రతర యానకంలోకి ప్రవేశించాలి. నెక్స్ట్, 1 మైక్రోమీటర్ = ఎంత? జవాబు 10⁶. 1 మైక్రోమీటర్ = 10⁶. నెక్స్ట్, ఒక దృశ్య తంతువు ద్వారా ప్రసారమయ్యేటటువంటి టెలిఫోన్ సిగ్నల్స్ సంఖ్య ఎంత? జవాబు 2000. నెక్స్ట్, ఎండమావులు అనేవి డాష్. ఎండమావులు అనేటటువంటివి ఇవి దృక్భ్రమ. నెక్స్ట్, నక్షత్రాలు మినుకుమంటూ మెరవటానికి గల కారణం ఏమిటి? జవాబు కాంతి వక్రీభవనం. నెక్స్ట్, కంటి కటక గరిష్ట మరియు కనిష్ట నాభ్యంతరాలు డాష్. జవాబు 2.51 సెంటీమీటర్లు. ఇది గరిష్ట నాభ్యంతరాలు. అదేవిధంగా కనిష్ట నాభ్యంతరాలు ఎంతంటే 2.27 సెంటీమీటర్లు. నెక్స్ట్, వ్యక్తి చెరువు గట్టుపై నిల్చున్నాడు. అయితే నీటిలోని చేప దాని పొడవు కన్నా ఎలా కనిపిస్తుంది? జవాబు తక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్, కాంతి కిరణాలు ఏ నియమాన్ని పాటిస్తాయి? కాంతి కిరణాలు ఇవి కనిష్ట కాల నియమాన్ని పాటిస్తాయి. నెక్స్ట్, నాభ్యంతరం రుణాత్మకమైనటువంటి ఆ కటకం డాష్. నాభ్యంతరం రుణాత్మకమైన ఆ కటకం డాష్. జవాబు పుటాకార. నెక్స్ట్, స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత?
స్పష్ట దృష్టి కనీస దూరం ఎంతంటే 25 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఒక వస్తువును పూర్తిగా చూడగలిగేటటువంటి గరిష్ట కోణం విలువ డిగ్రీలో డాష్. జవాబు 60 డిగ్రీలు. నెక్స్ట్ విఐబి GYORలో తక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతి రంగు ఏమిటి? జవాబు ఊదా. ఊదా అనేటటువంటి రంగు, కాంతి రంగు. నెక్స్ట్ సాధారణ కంటి సామర్థ్యం ఎంత? సాధారణ కంటి సామర్థ్యం ఎంతంటే 4. నెక్స్ట్ హ్రస్వ దృష్టి నివారణకు వాడేటటువంటి కటకం ఏమిటి? జవాబు ద్విపుటాకార కటకం. నెక్స్ట్ చత్వారాన్ని సవరించడానికి వాడేటటువంటి కటకం ఏమిటి? జవాబు ద్వినాభ్యంతర కటకం. ద్వినాభ్యంతర కటకం. నెక్స్ట్ రెటినా ఇంకా కంటి కటకాల మధ్య దూరం ఎంత? జవాబు 2.5 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఆకాశం నీలి రంగులో ఉండటానికి కారణం డాష్. జవాబు కాంతి పరిక్షేపణం. నెక్స్ట్ సూర్య మరియు చంద్రగ్రహాలు ఏర్పడటానికి కారణం ఏమిటి? జవాబు కాంతి రుజుమార్గం. కాంతి రుజుమార్గం. నెక్స్ట్ కంటి కటక నాభ్యంతరాన్ని పదే పదే మార్చడానికి ఉపయోగపడేది ఏమిటి? జవాబు సిలియం కండరాలు. సిలియం కండరాలు. నెక్స్ట్ తెల్లని కాంతి ఒక గాజు పటకం నుంచి తెల్లని కాంతి ఒక గాజు పట్టకం నుంచి ప్రయాణించి 7 రంగులుగా విడిపోవడానికి కారణమైనటువంటి కాంతి ధర్మం ఏమిటి? జవాబు విక్షేపణం. నెక్స్ట్ నీటిపై తేలియాడేటటువంటి నూనె భిన్న రంగుల్లో కనిపించడానికి కారణం ఏమిటి? జవాబు వ్యతికరణం. నెక్స్ట్ ప్రధానమైన రంగులు ఏమిటి? జవాబు నీలం, ఆకుపచ్చ, ఎరుపు. ఈ 3 రంగులను కూడా ప్రధానమైనటువంటి రంగులు అంటారు. నెక్స్ట్ విచలనంలో కోణం తక్కువగా కలిగింది ఏమిటి? జవాబు నీలి రంగు. నెక్స్ట్ 60 డిగ్రీల కోణంలో అమర్చి ఉన్నటువంటి 2 అద్దాల మధ్య ఒక బంతిని ఉంచిన బంతి ప్రతిబింబాల సంఖ్య ఎంత? జవాబు 5. బంతి యొక్క ప్రతిబింబాల సంఖ్య ఎంతంటే 5. నెక్స్ట్ వర్షం కురిసిన తర్వాత ఇంద్రధనస్సు ఎక్కడ కనిపిస్తుంది? జవాబు సూర్యునికి వ్యతిరేక దిశలో. నెక్స్ట్ అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి విశ్వం ఏ రంగులో కనిపిస్తుంది? జవాబు నలుపు రంగులో. నెక్స్ట్ సూర్యరశ్మిని సౌరశక్తిగా మార్చడానికి ఉపయోగించేటటువంటి మూలకం ఏమిటి? జవాబు సిలికాన్. సిలికాన్ అనేటటువంటి మూలకం. నెక్స్ట్ లేజర్ అంటే ఏమిటి? లేజర్ అంటే ఇది ఒక రకమైనటువంటి కాంతి. లేజర్ అంటే ఒక రకమైనటువంటి కాంతి. నెక్స్ట్ ఒక దర్పణం నాభ్యంతరం 20 సెంటీమీటర్లు అయితే ఆ దర్పణ వక్రత వ్యాసార్థం ఎంత? జవాబు 40 సెంటీమీటర్లు. నెక్స్ట్ పుటాకార దర్పణ ప్రధాన అక్షంపై C వద్ద వస్తువును ఉంచితే ప్రతిబింబం దేని వద్ద ఏర్పడుతుంది? జవాబు వక్రత కేంద్రం ఆవల. వక్రత కేంద్రం ఆవల ఏర్పడుతుంది ప్రతిబింబం. నెక్స్ట్ గోళాకారపు దర్పణానికి మరియు వక్రత వ్యాసార్థానికి దాని నాభ్యంతరానికి గల గరిష్ట నిష్పత్తి
దానికి గల నిష్పత్తి ఎంత? గోళాకారపు దర్పణానికి ఇంకా వక్రత వ్యాసార్థానికి దాని నాభ్యంతరానికి గల నిష్పత్తి ఎంత? జవాబు 0.5 0.5 0.5. నెక్స్ట్ పిన్ హోల్ కెమెరా తెరపై ఏర్పడేటటువంటి ప్రతిబింబం ఎలా ఉంటుంది? జవాబు నిజ ప్రతిబింబం మరియు తలకిందులుగా ఉంటుంది. నెక్స్ట్ వక్రీభవన గుణకం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? జవాబు ఇది పదార్థ స్వభావం మరియు తరంగ దైర్ఘ్యంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వజ్రం వక్రీభవన గుణకం ఎంత? వజ్రం వక్రీభవన గుణకం ఎంతంటే 2.42. నెక్స్ట్ గాలి పరంగా గాజు వక్రీభవన గుణకం గాజు మరియు గాలి కలిసేటటువంటి తలం సందిగ్ధ కోణం ఎంత? గాలి పరంగా గాజు వక్రీభవన గుణకం గాజు మరియు గాలి కలిసేటటువంటి తలం సందిగ్ధ కోణం ఎంత? జవాబు 30 డిగ్రీలు. నెక్స్ట్ కుంభాకార కటకంలో వస్తువును వక్రతా కేంద్రానికి ఆవల ప్రధానాక్షంపై ఉంచితే ప్రతిబింబం స్థానం ఏమిటి? జవాబు F1 C1 మధ్య, F1 మరియు C1ల మధ్య. నెక్స్ట్ వక్రతలం కేంద్రాన్ని ఏమని అంటారు? జవాబు ధ్రువం. నెక్స్ట్ నిజ ప్రతిబింబం కటకానికి ఏ వైపు ఏర్పడుతుంది? నిజ ప్రతిబింబం అనేటటువంటిది కటకానికి ఏ వైపు ఏర్పడుతుంది? జవాబు వేరొక వైపు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.